హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు జిల్లా కలెక్టర్లు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. మరి అధికారులకు ఎక్కడెక్కడ ఇంకా నిర్మాణాలు పూర్తయిపోతున్నాయో అక్కడ ఏదైతే మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1 వారికి ఇచ్చినటువంటి తొలి విడత ఇండ్లలో ఒక 7,784 ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మరి నిర్మాణాలు పూర్తి చేసుకున్న చోట ఈ రోజు నుంచి కూడా గృహప్రవేశాలు అయితే చేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మరి ఆ లోపే అంటే ఈ యొక్క 2వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు డబుల్ ఇండ్లు కూడా ఎక్కడెక్కడ ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయో, అంటే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నిర్మాణాలు జరిగి పూర్తయిపోయిన ఉన్నాయి, మరి కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి డబుల్ ఇండ్లు. మరి ఇక్కడ ఎక్కడైతే మనకు చిన్న చిన్న పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీ చేసి తర్వాత 10 నుంచి కూడా ఈ డబుల్ ఇండ్లను ఓనర్కు అప్పగించి ఓనర్ పేరు మీద కరెంటు మీటర్లు కూడా మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్లు అధికారులకు అయితే ఆదేశాలు అయితే అందించారు. మరి ఎక్కడెక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు, మరి ప్రభుత్వం ఏం చెబుతోంది, జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ ఇండ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్ వీడియో కూడా, దయచేసి చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ L1 కింద ఇప్పటికే ఇండ్లను మంజూరు చేసి వారికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తూ ఉంటే, మరి L2 కింద డబుల్ ఇండ్లను ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు. ఎట్టకేలకి జూన్ 10న డబుల్ ఇండ్లు కొన్ని జిల్లాల్లో అంటే ఎక్కడెక్కడ జిల్లాల్లో ఇండ్లు పూర్తయ్యో ఆ జిల్లాల్లో మనకు అప్పగించాలి, ఓనర్లకు ఇవ్వాలి, తాళాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దయచేసి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలంటే, మరి నాలాంటి వాళ్ళకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా ఎదురుగా మీకు ఒక QR కోడ్ ఇచ్చాను. మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి మాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దయచేసి మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్ అండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని, ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా లబ్ధిదారులను 3 కేటగిరీలుగా విభజించి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అంటే L1, L2, L3 కిందకి తీసుకొచ్చి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మరియు డబుల్ ఇండ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి సొంత స్థలం కలిగి ఉంటే 5 లక్షల రూపాయలను ఇళ్లను విడుదల చేశారు. మరి L1 కింద వీరికి ఇళ్లను అయితే కేటాయించారన్నమాట. తొలి విడతలో ఒక 44,000 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఇందులో ఒక 7,784 ఇండ్లను లబ్ధిదారులు L1 కింద మనకు పూర్తి చేయడం జరిగింది. అంటే విడతల వారీగా 5 లక్షల రూపాయలు తీసుకుని ఈ యొక్క ఇంటిని నిర్మాణం పూర్తి చేశారు. మరి నిర్మాణాలు పూర్తయిన చోటంతా కూడా మనకు మన గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహప్రవేశాల లబ్ధిదారుల ఆహ్వానం మేరకు అక్కడ గృహప్రవేశాలకు కూడా హాజరవుతామని చెప్పి
మంత్రి గారు ప్రకటించడం జరిగిందనమాట. మరి L1లో ఉన్న వారికైతే ప్రభుత్వం మంచి అవకాశాలు ఇచ్చి దాని ప్రకారం మనకి ఇక్కడ ఇళ్ళనైతే మంజూరు చేసి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించిందనమాట. మరి ఈ విధంగా ప్రభుత్వం L1లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతనిచ్చి అధిక ప్రాధాన్యతనిచ్చి వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేసుకోండి. మీకు ఇప్పుడు ఇంకా ఎవరైనా సరే సొంత స్థలం కలిగి ఉన్నవారు గతంలో మీకు ఎక్కడా కూడా ఇల్లు మంజూరు కాకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కూడా మీకు ఇళ్ళనైతే మంజూరు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సొంత స్థలం ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు L1 కింద దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఇంటిని మంజూరు చేస్తారు. మరి మీరు ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేస్తే ₹1,00,000 ఇస్తారు. గోడలు కట్టినప్పుడు ₹1,25,000 ఇస్తారు. స్లాబ్ వేసుకున్నప్పుడు ₹1,75,000 ఇస్తారు. తర్వాత మనకు ఇల్లంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత అంతా ప్లాస్టింగ్లు అంతా కూడా అయిపోయిన తర్వాత ₹1,00,000 ఇస్తారు. మొత్తం ₹5,00,000 4 విడతల్లో ప్రభుత్వం అయితే మీకు జమ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇది L1కు సంబంధించి. మరి L2 డబుల్ ఇళ్లకు సంబంధించిన అప్డేట్లోకి కనుక మనం వెళ్ళినట్లయితే L2కు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం గతంలో గతంలో ఏ విధంగా కేసీఆర్ గారు మనకు ఇళ్లను కేటాయించారో అదేవిధంగా ఇక్కడ డబుల్ ఇళ్లను మనకు కేటాయిస్తూ ఉందన్నమాట మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కింద ఎవరైతే మనకు దరఖాస్తు చేసుకుని L2 లిస్టులో ఉన్నారో వారికి ఇక్కడ ఇళ్లనైతే మంజూరు చేస్తూ ఉన్నారు. వారికి కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఇటీవల మనకు పెద్దపల్లి జిల్లాలో మనకు మన కలెక్టర్ గారు పర్యటించి ఎక్కడనే కాదు అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా ఎక్కడ ఈ డబుల్ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ఆ జిల్లాల్లో ఆ ఏరియాల్లో మనకు కలెక్టర్లు అధికారులంతా కూడా పర్యటించి ఇండ్ల పురోగతిని తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ ఏ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఈ డబుల్ ఇండ్ల పరిస్థితి ఏంటి, అలాగే L1 ఇందిరమ్మ ఇండ్ల ₹5,00,000 ఇండ్ల పరిస్థితి ఏంటని చెప్పి మనకు వెళ్తూ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అక్కడ పర్యటించినటువంటి కలెక్టర్ గారు అక్కడ ఇంటి నిర్మాణాల్లో చూసి పూర్తిగా అంతా కూడా పూర్తి అయిపోయింది. చిన్న చిన్న సౌకర్యాలు రోడ్డు క్లీన్ చేయడము, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడము, ఇట్లా ఇవన్నీ కూడా చిన్న పనులు అయితే ఉన్నాయి. మరి ఈ 10వ తారీఖు లోపు పూర్తి చేసేసి అక్కడక్కడ ఈ అన్ని జిల్లాల్లో ఒక పెద్దపల్లి అనే కాదు మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ యొక్క నిర్మాణాలు పూర్తి కొంచెం చిన్న చిన్న పనులు ఉన్న చోటంతా కూడా నిర్మాణాలను పూర్తి చేసేసి లబ్ధిదారులకు 10వ తారీఖు పైనుండి కూడా ఈ డబుల్ ఇండ్లను ఓనర్ పేరు మీద తాళాలు అప్పగించాలని చెప్పి అధికారులకు సూచించారు. మరి దాంతోపాటుగా వారికి ఆ ఇళ్లకు కరెంటు మీటర్ కూడా ఓనర్ పేరు మీదే కరెంటు మీటర్ కూడా మంజూరు చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారనమాట. మరి ఈ విధంగా మనకు డబుల్ ఇండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. జూన్ 10 నుంచి కూడా ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయో ఆ జిల్లాలలో పంపిణీ అయితే చేస్తారు. మనకు ఆ విధంగా మీరు సిద్ధంగా ఉండండి. L2లో ఉన్న లబ్ధిదారులంతా కూడా ఈ డబుల్ ఇండ్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మరి అందరికంటే ఎక్కువగా GHMC పరిధిలో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. మనం GHMCకి సంబంధించి మనకు అనేక విధాలుగా అనేక అప్డేట్స్ మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి GHMCలో ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేయడానికి GHMCలో ఇండ్లు లేవు, అలాగే సొంత స్థలం కూడా లేదు, ప్రభుత్వానికి చెందినటువంటి స్థలం కూడా లేదు GHMC పరిధిలో. మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అన్వేషిస్తూ ఉంది. మరి ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడ G+3 విధానంలో ఇండ్ల నిర్మాణం చేసి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది. దీని పరంగా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఇప్పటికే అప్లై చేసుకుని ఈ L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసి వారికి మేలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరి GHMC పరిధిలో కూడా త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అనేది మొదలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో పంపిణీ అయిన చోటంతా కూడా ఏదైతే గృహప్రవేశాలు చేస్తున్నారో ₹5,00,000 ఇళ్లకు దాంతోపాటుగా ఇక్కడ డబుల్ ఇండ్లను కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లబ్ధిదారులకు అప్పగించడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండండి. అలాగే ఇంకా ఎవరైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాపురానికి రాకుండా ఉంటే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని ఖాళీగా పెట్టేసి ఇల్లు అలాగే ఉంటే కనుక మీరు ఆ ఇంట్లో వచ్చి కాపురం ఉంటేనే మీకు ఆ ఇల్లు ఉంటుంది, లేకపోతే ఆ ఇంటి పట్టా అనేది వెనక్కి తీసుకుని వేరొక లబ్ధిదారులకు ఆ ఇల్లును కేటాయిస్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు. మరి ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ప్రస్తుతానికి మనకు అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయో అక్కడ ఇండ్ల పంపిణీ అయితే ఉంటుంది. మరి దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు. ఇప్పటికే కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ
L1 ఇందిరమ్మ ఇల్లు కానీ కేటాయించాలి లబ్ధిదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో లింక్ షేర్ చేసేయండి. అలాగే మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.